శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 2024 జూన్ మాసంలోకి వచ్చేసి 6 మాసాలు కళ్ళు మూసుకొని తెలిసే లోపల దాటిపోయి, ఇందులో గత 2 మాసాల నుంచి మనకి ఎన్నికల హడావుడి, ఐపీఎల్ లాంటి హడావుడులు, అలాగే జూన్ మాసంలో కూడా మళ్ళీ మనకి వరల్డ్ కప్, మినీ వరల్డ్ కప్, సో ఇలాంటివన్నీ కూడా మనకి కాలాన్ని చాలా వేగంగా పరిగెడుతుంది. సో ఈ కాలం వేగంగా పరిగెట్టడంతో పాటుగా మన యువకుల్లో కూడా ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ ఇంకా ఏర్పడితే బాగుంది. అంటే ఆ మధ్య మనం పేపర్లో చూస్తున్నాం, అంటే కొన్ని ప్రదేశాలలో, అంటే దాదాపు నాకు తెలిసి మే మంత్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ అనుకుంటా, నేను ఈ గంజాయి సేవించి కొంతమందిని దౌర్జన్యాలకి దిగడం, కొన్ని షెడ్లను తగలబెట్టడం అనేది మనం భాగ్యనగరంలో దాని సంఘటనలు చూసాం. అంటే యువత కొంతమంది ఈ చెడు ప్రవర్తనలకు అలవాటు పడి నాశనాన్ని వారిని నాశనం చేసుకోవడం, కొన్ని మత ఛాందసవాదుల యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉండడం, మన ధర్మాన్ని కించపరిచి నాశనం చేసేటువంటి శక్తులు ఎక్కువగా ఉండడం, దానివల్ల కూడా కొంత మనకి ఇబ్బంది కలుగుతుంది. నేను ఏ మతం దూషించట్లేదు, కానీ మన యొక్క ప్రవర్తనలో మన యువకులందరూ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి స్థితిలో ఉంటే మంచిదని నా భావం. అయితే మనకి ఇటువంటి దుశ్చర్యలు ఏం జరుగుతున్నాయంటే మన యొక్క నాయకుల యొక్క పోకడ సరిగా లేకపోవడం. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ మొదటి వారంలోనే జూన్ ఫలితాలలో దాదాపుగా మనకి మొదటి వారంలోనే, 2వ వారంలో ప్రారంభంలో ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఈ ఎన్నికలు పూర్తయి ప్రధాన ముఖ్యమంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయగలిగేటువంటి ఒక సమయం ఇది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు ఎక్కువగా కోలాహలంగా ఉంది. కాబట్టి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేటువంటి శుభతరుణం, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అటువంటి శుభతరుణంలో మీరందరూ కూడా యువకుల మీద దృష్టి పెట్టండి అని చెప్పడం. అలాగే మనము నాయకుల యొక్క ఉచ్చులో పడి మనల్ని మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ఇది కరెక్ట్ కాదు. ఆ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఈ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఆ పార్టీ వాళ్ళు కొట్టడం, రాళ్లు విసిరేసుకోవడం. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఏసీ కుర్చీలలో సెక్యూరిటీతో ఉంటారు వాళ్ళు. కానీ మనము ఆ ఎన్నికల సమయంలో చేసి హడావడి, అంటే వాడిచ్చినటువంటి 1,00,000 10 లక్షలకు కక్కుర్తిపడి మన జీవితాన్ని తృణప్రాయం చేసుకుంటాం. అటువంటి వాటికి యువకులు దూరంగా ఉండండి. రాజకీయ రంగంలో ప్రభావం చూపాలి, యువత రాజకీయ రంగంలోకి వెళ్ళాలి, వద్దనట్లేదు, కానీ సత్సంప్రదాయాన్ని పాటించే ప్రయత్నం. అలాగే చాలా మంది వచ్చేసి మధ్య ఇద్దరు చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను, మంచి మాటలు. ఒకటంటే ఈ మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే చెడు స్నేహాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం, తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వీడియోలు షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే దయచేసి మీరందరూ కూడా పెద్దవారి యొక్క మాటలు శిరసావహించడం మంచిది. ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళని అనుసరించడం మీకు శ్రేయోదాయకం, శుభదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించండి. అలాగే ఇప్పుడు అందరికీ కూడా కళాశాల ప్రవేశ, వీసా సంబంధమైనటువంటి హడావుళ్ళు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కనుక మీరందరూ కూడా మంచి కళాశాలలో ప్రవేశాలు పొంది ఈ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలు వెళ్ళేవాళ్ళు, డిగ్రీలో నుంచి పీజీకి వెళ్ళేవాళ్ళు, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళేవాళ్ళు, శ్రద్ధ, ఏకాగ్రత. 10th అయిపోగానే కాల్ ఎగరేసి నేను గొప్పోడిని అయిపోయినా, నేను దమ్ము కొట్టవచ్చు, నేను మందు కొట్టవచ్చు, డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎవరైనా లవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇటువంటిది కాదు. నేను దేశానికి ఉపయోగపడబోతున్నాను, నా కుటుంబానికి మంచి పేరు తేబోతున్నాను అనేటువంటి భావనతో మీరు చదువులోకి వెళ్ళండి. ఆ చదువు సుసంపన్నమై మీ ఖ్యాతిని, కుటుంబ వృద్ధిని, సమాజ శ్రేయస్సుని తప్పకుండా పొందుకోండి. ఏదో సోది చెప్పాడు అనుకోకండి. ఇంత కూడా మనకి ప్రపంచంలో మన దేశం ఉన్నత స్థానం ఉండడానికి మనం చేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ యువతులందరూ కూడా సమిష్టిగా చేసేటువంటి కృషి వల్లనే మన దేశం ఉన్నత స్థాయికి వెళ్తుంది. కాబట్టి మీరందరూ అటువంటి ప్రయోజనవంతమైన విద్యాభివృద్ధి పొందాలని, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందాలని, విదేశాల్లో కూడా మన భారతీయ జెండా రెపరెపలాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క కొత్త మాసం వర్షాలన్నీ కూడా తొందరగా పడుతున్నాయి. తప్పకుండా మనకి అంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ యొక్క చిరుజల్లుల ఆనందమయ జీవనంతో మీరందరూ కూడా సుఖశాంతులు, ఆనందాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం మకర రాశి వారికి జూన్ 2024లో ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి వారమే వీరికి తీవ్రమైనటువంటి ఆర్థిక వ్యవహార నష్టము. మళ్ళీ మొదలెట్టాడు వీడు, నోరు తెరిస్తే మకర రాశికి నెగిటివ్ అంటాడు, తులారాశికి నెగిటివ్ అంటాడు, మిథున రాశికి నెగిటివ్ అంటాడు, అసలు మేము బాగుపడే అవకాశం లేదా అనేటువంటి వ్యక్తులందరూ కూడా కోకొల్లలుగా ఉన్నారు. అంటే ప్రతిదాన్ని కూడా నెగిటివ్ని తీసుకోలేని, భరించలేనటువంటి వ్యక్తిత్వం. దానికి మనల్ని మనం నిందించుకోవాలి. ఒక పోటీ ఉంది, దాన్ని గెలవాలంటే నీతో 10 మంది ఉంటారు. 10 మంది 100 మీటర్ రేంజ్లో ఉన్నప్పుడు వారు పోటీ, అబ్బా 9 మంది ఉన్నారా అనుకుంటే కుదరదు. వారిని ఓడగొట్టగలను అనేటువంటి స్థైర్యం కావాలి, బుద్ధి కావాలి. అప్పుడు మనం గెలవగలడానికి అవకాశం ఉంటుంది. ఆ 10 మంది చూసి డీలా పడిపోతే నువ్వు పోటీలు ఎలా ఉంటావు? ఇక్కడ జ్యోతిష్యం కూడా అంతే. ఈ వారంలో బాగులేదు అన్నప్పుడు
కాస్త జాగ్రత్తగా ఉండరా నాయన అని చెప్పండి. టెన్షన్ పడకు, తప్పుడు మార్గంలో వెళ్ళకు, చెప్పిన మాట విను, పెద్దవాళ్ళు చెప్పినట్టే విను, సొంత పెత్తనాలు చేయకు, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండు, ఉద్యోగ బాధ్యత జాగ్రత్తగా ఉండు, లంచం పుచ్చుకోకు, మందు కొట్టకు, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండు, అల్పమైన ఫోటోలు షేర్ చేసుకోకు, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, అతిగా ఫ్రెండ్స్ని నమ్మి పబ్కి వెళ్ళకండి. చూసాము నా మధ్య మనకి సోషల్ మీడియా వచ్చింది కదా, ఆఫ్టర్ 10 ఆఫ్టర్ 11 ఒకటి ఏదో పబ్లోకి వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ, వాళ్ళకి మత్తు పదార్థాలు ఇచ్చి ఇతర మతస్థులు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి మనం చూసాం. దాంట్లో అటువంటి స్థాయికి మన పిల్లలు దిగదారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏ స్థాయికి దిగదారుస్తున్నాం మన పిల్లల్ని? డబ్బుంటే సరిపోయిందా? మనకు ఒక విచక్షణ జ్ఞానం ఉండక్కర్లేదా? అటువంటి పిల్లలు సమాజానికి ఉపయోగపడతారా? అటువంటి పిల్లలు మద్యపానాన్ని, ధూమపానాన్ని, డ్రగ్స్ తీసుకొని మళ్ళీ అదే మేలో ఒక జరిగింది కదా ఒక సంఘటన, వనస్థలిపురంలో పండ్ల మార్కెట్లో గంజాయి దాగి అందరినీ భయపెట్టి, ఇలాంటి వాళ్ళు అలా మారుతారు. అలా మారిన వాడు తీవ్రవాదులు అవుతారు. ఆ తీవ్రవాదులు దేశాన్ని నాశనం చేస్తారు, ప్రపంచాన్ని నాశనం చేస్తారు. అటువంటి తీవ్రవాద చేతుల్లో మన పిల్లలు పడబోతున్నారు. కాబట్టి మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని బాధ్యత ఎవరిది? సిగ్గున్నటువంటి తల్లిదండ్రులది. సిగ్గుపడాల్సిన అవసరంగా చెప్తున్నాను నేను. మన పిల్లలు ఇంటర్మీడియట్లో పక్కదారి పట్టిపోతున్నప్పుడు కనీసం వారిని చూసుకునే వాళ్ళు ఆడపిల్లలు కనీసం ఇంగిత జ్ఞానమైనటువంటి స్థితికి దిగదారిపోయారు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్త చూసుకోండి. ఇది హెచ్చరికనే, నా దేశం బాగుపడడానికి హెచ్చరికనే ఇది. వీళ్ళందరూ నా పిల్లలు బాగుపడాలంటే, నా దేశం బాగుండాలంటే నా ఉన్నటువంటి పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి. దానికోసమే బాధ్యతలైనటువంటి తల్లిదండ్రులు తిడతాను నేను, ప్రభుత్వాన్ని తిడతాను నేను, పోలీస్ వ్యవస్థను తిడతాను నేను. కడితే మీకు అటువంటి పబ్ కల్చర్ నేను తీసేసే అవకాశం లేదా? ఆఫ్టర్ 10 ఆఫ్టర్ 11 పబ్బులు ఏంటండి? అర్ధరాత్రి బిర్యానీలు ఏంటండి? ఆలోచన చేయండి. వాళ్ళు తాగి బయటకు వచ్చేసి వాళ్ళు పొడుచుకుంటే పరిస్థితి ఏంటి? దానికి ఎంక్వైరీ, దానికి దస్తావేజులు, దానికి కోర్టు, దాని డబ్బులు దండగా, ఎవరి డబ్బులు అంత నష్టం అవుతుంది. అరే ఉపన్యాసం ఎక్కువైంది కదా, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కాబట్టి మొదటి వారంలో ఈ రాశి వారికి తీవ్ర నష్టం, రెండో వారంలో, మూడో వారంలో, నాలుగో వారంలో చాలా 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 అనుకూలమైన శుభయోగాలు, రాజకీయ నాయకులు గెలుపు పొందే అవకాశం, విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కమ్యూనికేషన్ స్కిల్స్ బలంగా ఉండడం. దానివల్ల తప్పనిసరిగా ఒక మనకు ప్రాంగణ నియామకాలు జరుగుతాయి కదా, క్యాంపస్ సెలక్షన్స్, దాటిలో 2, 3, 4 వారాల్లో తప్పకుండా మీరు నెగ్గుకు రాగలుగుతారు, అందులో ఉద్యోగాన్ని సంపాదిస్తారు. విద్యార్థికి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, అకాడమిక్ ప్రమోషన్ టెస్టులు కానీ, ఇతరత్ర ఎగ్జామ్స్ కానీ, అన్ని రకాల ఎగ్జామ్స్లలో మంచి విజయాన్ని సాధించే అవకాశం 2, 3, 4 వారాల్లో కనపడుతోంది. అనుకూలమైన దాంపత్య జీవనం లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడం, పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది శుభయోగం. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి వాహన యోగం ఉంటుంది. బంధువులతో, మిత్రులతో లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. వివాహ సమచర్చలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పదంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, తప్పకుండా మీరు ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకు అనుకూలత. రెండవ వారంలో వెలువడుతున్నటువంటి రాజకీయ సంబంధ ఫలితాలు తప్పకుండా మీరు విజయం సాధించే అవకాశం. మీ రాశి వారు కూడా మంచి విజయాన్ని సాధించగలిగేటువంటి అదృష్ట యోగం. రాజకీయ రంగంలో మంచి పదవి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతత, ఆరోగ్యం, రుణ విమోచనం, రోగనాశనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంకర మార్గ లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, కొత్త వస్తువులు కానీ లేదా కొత్త స్థలాన్ని కానీ, వ్యవసాయ క్షేత్రం కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. చాలా మంచి ఆర్థిక పరిస్థితి. అలాగే ఉద్యోగంలో లాభాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశం ఉంటుంది. అలాగే మొదటి వారంలో లంచగొండలుగా పట్టుబడే అవకాశం. విద్యార్థులు కూడా 2, 3, 4 వారాల్లో విశేషమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. 1వ వారంలో ఇతరుల మీద ఆధారపడితే ఉన్న విద్య కాస్త పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకూడదు. మొదటి వారంలో మీ పరీక్ష మీరు రాయండి, సమయపాలన చూసుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి. మరి 2, 3, 4 వారాలు తీసుకోవచ్చా? అది మీ కర్మ, దానికి ఇవ్వడం ఏం చేయలేసిదేం లేదు. భగవంతుడు ఒక హింట్ ఇస్తాడు, ఒక ప్రమాదాన్ని దగ్గర తీసుకొచ్చేసి పక్క జరుగుతాడు. అని ప్రమాదం నాకేం కాదు, ప్రమాదం నన్ను చూసి దారిపోతుంది అనుకుంటే ప్రతిసారి అదే ప్రమాదంలోకి వెళితే ఎక్కడో చోట మనం పతనం అవ్వడం ఖాయం. కాబట్టి ప్రమాదం దగ్గరికి వెళ్ళకూడదు మనం. అటువంటి దుష్ట సావాసం, దుష్టులతో దూరంగా ఉండాలి. నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఈ మాసంలో మీకు దాదాపుగా అనుకూలమైన ఫలితాలు చెప్పబడుతోంది. ధనం, ఆరోగ్యం, అలాగే కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి పొందుకోవడం, అలాగే 4వ వారంలో శస్త్రచికిత్స ఏర్పాటు చేసుకుంటే, అంటే ఆపరేషన్స్ ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. పెద్దల మాట ఎప్పుడు వినండి, అనుకూలంగా శుభ పరిణామాలు ఉంటాయి.
మిత్రుల వల్ల అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అలాగే ఈ ముఖ్యంగా మనకి మిత్రుల సహకారం వల్ల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందిన అవకాశాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నుండి పొందాలకి లాభాలు. ఏదైనా శుభవార్త గురించి కానీ శుభకార్యము గురించి కానీ ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రెండవ వారంలో వచ్చే ప్రమాదం ఏమిటి అంటే ఈ వృషభ రాశి వంటి రాజకీయ నాయకులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అకస్మాత్తుగా 200-300 ఓట్ల తేడాతో, కొంతమంది అయితే 15 నుంచి 50 ఓట్ల మధ్యలో ఓటమి పాలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అది ఎంత బాధాకరం అంటే మళ్ళీ దాని గురించి కేసేసి రెండవ పిటిషన్ ఇద్దాం, మళ్ళీ ఎలక్షన్ జరపాలన్నా కానీ ఎన్నికల కమిషన్ వారు ఒప్పుకోరు. కానీ ఓటమి మాత్రం అంగీకరించవలసిందే. అటువంటి బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది. మరి ఏమో ఈ రాశి ఏ వారు ఉన్నో తెలియదు, ఏ ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నారు మనకి తెలియదు. బట్ వృషభ రాశి వారికి ఉన్నటువంటి రెండవ వార ఫలితం మాత్రం అలా ఇబ్బందికరంగా. అలాగే కొంతమంది మహాను తల్లులు అంటే ప్రభుత్వ అధికారిణులు లంచగొండలుగా పట్టుబడడం ఖాయం. కనీసం 4 ఈ రాశి వాళ్ళు జలమండలి, రెవెన్యూ, తహసీల్దార్ కార్యాలయంలోనూ అలాగే విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి మహానుభావురాళ్లు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. ఇక పురుషులు కూడా వైద్య సంబంధమైన వాటిలో శాఖల్లో అలాగే న్యాయ శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా వారు లంచం పుచ్చుకోవచ్చా అని అడగండి. మీరు ఏ రోజు ఏ రూపంలో తీసుకున్నా సరే బయటపడతాయి. ఈ 100 కోట్లు, 50 కోట్లు, 600 కోట్లు, 300 కోట్లు, కట్టలు మంచం కింద పెట్టినవి, గూట్లలో దాచిపెట్టినవి అన్ని కూడా బయటపడతాయి. ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు శాశ్వతంగా మీరు జైలుకి వెళ్ళడం ఖాయం. ఎందుకంటే 1, 2, 3, 10 సార్లు మీకు హెచ్చరించారు, అయినా మీరు వెనుకడుగు వేశారు. మమ్మల్ని ఓడబట్టుకుంటాళ్లే, అధికార పార్టీ మాకు పక్కన ఉంది అనుకుంటారు. కానీ తప్పకుండా మీరు ఏ పార్టీ అయినా సరే లోపలికి వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. జాగ్రత్త. అలాగే విద్యార్థులు రెండో వారంలో ఏమైనా పరీక్షలు ఉంటాయి అంటే అకాడమిక్ పరీక్షలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి పెద్దగా ఇప్పుడు అకాడమిక్ పరీక్షలు లేకపోవచ్చు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నా, ఏదైనా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లాంటివి ఉన్నా వాటిల్లో అధిక శ్రద్ధ పెడితేనే లాభం, లేదా మీరు అనుత్తీర్ణులు అవ్వడం ఖాయం. రెండో వారంలో పరీక్షలు ఉన్నవారు ఈ రాశి వారు తీవ్రమైనటువంటి ఆమె కొంచెం చెప్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఈ రాజకీయ నాయకుడు పార్టీ మారిన తర్వాత ముందు రోజు ఏమో 1 నిమిషం లేట్ అయితే ఏమవుతాయా, 2 నిమిషాలు టైం ఇవ్వరు అంటారు. అదే వ్యక్తి ఇంకో పార్టీలోకి వెళ్ళి ముందు రోజు వెళ్ళి చూసుకోలేరా, 10 నిమిషాల ముందే వెళ్ళి మనం అక్కడ గంట సేపు ముందే ఉండలేమా అంటారు. కాబట్టి ఈ రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి. కాస్త మీరు మాత్రమే జాగ్రత్తగా ఉండండి. మనం ముందుగానే ఒక అరగంట ముందు మన కళాశాలకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అది మన బాధ్యత. మనము రాయబెట్టిన పరీక్ష. కాబట్టి మీ పరీక్షకి అటువంటి పరీక్షలు ఉంటే ముందే వెళ్ళండి. అలాగే ఈ పోటీ పరీక్షలు ఇంకొకరితో రాయిస్తే మాత్రం మీరు కృష్ణ జన్మస్థానానికి వెళ్తారు, మీ పరీక్ష రాసిన వాడు కూడా కృష్ణ జన్మస్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి వాటి నుండి మీ పరీక్షలు మీరే రాయండి, బాగుంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో లాభాలు. మొదటి వారంలో, 3వ వారంలో సామాన్య ఫలితాలైన ఉద్యోగ బాధ్యతలు, అనుకూలత, శ్రమ ఉన్న ఆధిక్యత ఉంటుంది. బాగా పై అధికారుల మన్ననలు పొందుకుంటారు. 4వ వారంలో ప్రమోషను, ఇంక్రిమెంటు, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం. విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి. తప్పకుండా మీరు విద్యల్లో 1, 3, 4 వారాలు రాసిన పరీక్షల్లో విజయం ఖాయం. 4వ వారంలో అయితే మీరు సునాయాసమైన విజయం సాధిస్తారు. అంటే మీరు రాసినటువంటి సమాధానం తప్పకుండా పూర్తిగా కరెక్ట్ అవుతుంది. దానివల్ల మీరు మంచి మార్కులు సాధిస్తారు. అత్యుత్తమ స్థాయిలో మీరు ర్యాంక్ సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గ్రూప్స్ కానీ ఇతరత్ర ఏమైనా పరీక్షలు కానీ రాయగలిగితే ఆ పరీక్షల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల 4వ వారం అద్భుతం. 1, 3 వారాల్లో సామాన్య ఫలితాలున్నాయి. జాగ్రత్త ఉండండి, ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. అలాగే లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి 2వ వారం. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే బయట పనులు ఏం లేవు కదా. కాస్త మీ యొక్క విద్యను నెమరు వేసుకునే ప్రయత్నంలో ఉంటారు. తప్పకుండా మీ విద్యలో అంటే మంచి పదును పెట్టుకోవడం, పునరావృత్తి అంటారు వాటి, అంటే మళ్ళీ ఆవృత్తులు చేసుకోవడం, ఏదైనా కొత్త చదువుకోవడం, మంత్రాల్ని మళ్ళీ గట్టిగా వల్లించడం లాంటి చేసుకోవడం వల్ల మీరు గౌరవము, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, సన్మార్గంలో వెళ్ళడం, సత్సంగత్వంలో పాలు పంచుకోవడం లాంటివన్నీ ఉన్నాయి. తప్పకుండా మీకు అభివృద్ధి కూడా బాగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో అనుకూలమైన శుభయోగాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశం, విదేశాల్లో, స్వదేశాల్లో కూడా నూతన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం. ఇక ఉద్యోగస్తులకి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి విదేశాల్లో కూడా ఉద్యోగ లాభం. అంటే తప్పనిసరిగా మీకు అనుకున్నటువంటి వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డు కానీ, PR కానీ పొందుకునే అవకాశం. ఉద్యోగంలో కూడా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ విదేశాల్లో తప్పకుండా కనబడుతుంది. అలాగే భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం. విదేశాల్లో అనుకూలంగా ఉంది. స్వదేశంలో కూడా బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, అలాగే వాణిజ్య పన్నుల శాఖలు పనిచేసేటువంటి భార్యాభర్తలకి, ఉపాధ్యాయులు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి మార్పు కూడా మీకు ప్రభుత్వం వారు, ప్రైవేట్ సెక్టార్లో చేసేవారు కనబడుతుంది. తప్పకుండా ఒకే దగ్గర ఉద్యోగాన్ని చేస్తారు. తప్పకుండా ఈ మాసం మొత్తం మీకు మొదటి వారం తప్ప మిగతా వారాల్లో
అదృష్ట ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇటువంటి శుభయోగాలు మళ్ళీ ప్రతి మాసం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.